Who is your CEO? Praveen Aditya. Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఆగదు. ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. లాస్ట్ షిప్ పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. అలాంటి కంపెనీలో హోల్ టైం డైరెక్టర్. వీళ్ళకి టైం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రులు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కపెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది. నా పనులు చక్కపెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకున్నారు. ఆయన అసలు వీకా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పనిచేస్తారు? కేవలం భారతీయ సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలి. చేసేది ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్. ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్. 12 దేశాల్లో వాళ్ళకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే జిందాన్లు బెదరగొట్టినారు. సజ్జన్ జిందాన్లు ఇప్పుడే బెదరగొట్టినారు. గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాల్ చెప్తా ఉన్నారు. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కి షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా, వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా. ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్.